హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని ఒక సూప్ని చూద్దామండి. కార్న్ రాగి సూప్. ఇది ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. హెల్త్కి కూడా చాలా మంచిది. మనం చేసుకునే దాన్ని బట్టి కొంచెం ఘాటు అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటే రొంప అలాంటివి కూడా తగ్గిపోతాయి. దీంట్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్. మార్నింగ్ హడావుడిగా ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్గానైనా లేకపోతే డిన్నర్కి సింపుల్గా తినాలన్నప్పుడన్నా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చల్లగా ఉన్నప్పుడు ఇది ఒకటి తాగితే సరిపోతుందండి. కడుపు కూడా ఫుల్గా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక చిన్న కప్పుని తీసుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు రాగి పిండిని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ తీసుకునే క్వాంటిటీ ముగ్గురికి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోండి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. మనం కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల ఉండలు లేకుండా బాగా కలుస్తుంది. ఇలా బాగా కలిసిన మిశ్రమాన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. మనం ఈ ప్రాసెస్ స్టార్టింగ్లో స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టి చేస్తేనే బాగుంటుందండి. ఇలా హై ఫ్లేమ్లో గిన్నె బాగా వేడైన తర్వాత నెయ్యిని యాడ్ చేసుకొని మీకు కావాలంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో 4 నుంచి 5 వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి నేను చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. బర్న్ట్ గార్లిక్ లాగా ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి మీ రుచికి తగ్గట్టుగా పచ్చిమిర్చిలు యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు చిన్నపిల్లలకి పెట్టేలా అయితే పచ్చిమిర్చిలు తినరు అనుకుంటే కనుక మొత్తం పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను అది కొంచెం ఇది కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ యాడ్ చేసుకోండి. ఏమి ఉడికించిన అవసరం లేదండి, వెంటనే ఉడికిపోతుంది కాబట్టి జస్ట్ యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేయండి. టేస్ట్ బాగా వస్తుంది. ఇవి లైట్గా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి నీళ్ళని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు రాగి పిండిని తీసుకున్నాను కదండి. దీంట్లోకి 1/2 లీటర్కి కొద్దిగా ఎక్కువగా వాటర్ తీసుకుంటున్నాను. అంటే ఒక 3 పావు లీటర్లు ఉంటుందండి. ఇలా తీసుకొని నీళ్లు మరిగించుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు మధ్యలో కలుపుకుంటూ మరిగించేసుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి రుచికి సరిపడ ఉప్పుని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా పెప్పర్ని కూడా యాడ్ చేసుకోండి. మీకు పెప్పర్ ఇష్టం లేదంటే మొత్తం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని నీళ్లు బాగా మరిగే వరకు మరిగించుకొని మనకి స్వీట్ కార్న్ ఈ లోపల ఉడికిపోతుందండి. ఈజీగా ఉడికిపోతుంది కాబట్టి ఇలా జస్ట్ మరుగుతున్నప్పుడు దీంట్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి ఫ్లోర్ మిక్చర్ ఉంది కదండి, దాన్ని యాడ్ చేసేసుకోండి. దీన్ని యాడ్ చేసుకుంటున్నప్పుడు కలుపుకుంటూ యాడ్ చేసుకోండి, లేకపోతే ఒకే దుక్కున ఉండలా కట్టేస్తుంది. నేను మీకు చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకుంటూ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ను హైలో పెట్టి ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ చేయండి. చిక్కగా అవుతుంది, దగ్గరకు వస్తుంది, సరిపోతుంది. ఒక 2 మినిట్స్ పాటు హైలో మరిగించినట్టయితే కనుక మీకు కన్సిస్టెన్సీ అనేది దగ్గరికి వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని రాగి కార్న్ సూప్ ప్రిపేర్ అయిపోతుందండి. దీన్ని ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేయచ్చు. చిన్నపిల్లలైనా ప్రిపేర్ చేసేయచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పొద్దున్నే టిఫిన్లు అవి వండడానికి టైం లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేయండి. ఈజీగా అయిపోతుంది. పిల్లలకు కూడా టమ్మీ ఫుల్గా ఉంటుంది.